మీకు ఉన్న 10 వారాల్లో, 9 వారాల్లో మీరు సాధించిందేంటి దానివల్ల? మీరేం సాధించాలనుకున్నారు? అంటే 'బిగ్ బాస్' అనేది మీకు ఏమి దానివల్ల కలిగించినటువంటి ప్రయోజనాలేంటి? నేను ఒకటి పాపులారిటీ డెఫినెట్‌గా పెరిగిందండి. అంతకుముందు 'బిగ్ బాస్' ముందర 'ఆదిత్య' అనేవాడు 2010 ఉన్న వాళ్ళ ఆడియన్స్ అందరికీ తెలుసు. తెలుసు గానీ 2010 తర్వాత పెద్దయిన వాళ్ళు, యాక్టివ్‌గా యూత్‌లో ఉన్నవాళ్ళు, ఆ పై వాళ్ళందరికీ పెద్ద ఎక్కువ తెలీదు. ఈ 12 ఏళ్ల కాలంలో. ఈ 12 ఏళ్ల కాలంలో. సో, వాళ్ళందరికీ నేను బాగా గుర్తొచ్చాను. వాళ్ళకి తెలిసాను. తద్వారా ఏంటి చాలామందికి వీడు అంటే వాళ్ళ ఇంట్లో వాళ్ళ అన్నయ్యలో, వాళ్ళ అక్కలో, లేదా వాళ్ళ అమ్మలో వాళ్ళు చెప్తారుగా, ఇగో వీడు ఈ అబ్బాయి పలానా సినిమా చేశాడు, పలానా షో చేశాడు, మొన్న లాస్ట్ 5 years బ్యాక్ ఛాంపియన్ షో చేశాడు, ఈటీవీలో వచ్చింది. ఇవన్నీ ఎలా చెప్తారు? వాళ్ళు ఎలా కనెక్ట్ చేసుకోగలుగుతారు? వీళ్ళు చెప్పడం వల్ల కనెక్ట్ చేసుకుంటారు. సో అలాగా ఒక జనరేషన్ గ్యాప్, ఇప్పుడు జనరేషన్ 4 years అంటాం మనం. సో అలా ఒక 1-2 generations గ్యాప్ ఏదైతే ఫామ్ అయిందో ఆ గ్యాప్ కొంతవరకు ఫిల్ అయింది. కొంతవరకు. ఎందుకంటే అగైన్ ఆ షో హిట్ డెఫినెట్లీ బెటర్ అవుతుంది. సో ఆ పాపులారిటీ అనేది ఖచ్చితంగా వస్తుంది. నెక్స్ట్, నేను బీయింగ్ ఇన్సైడ్ బిగ్ బాస్, నేను ఐ హావ్ లెర్న్డ్ సో మెనీ థింగ్స్. లైక్ ఒక మనిషి యొక్క పేషెన్స్ లెవెల్స్ ఏంటి, ఎంత పేషెన్స్. మన కళ్ళ ముందు ఒకటి చాలా ఖచ్చితంగా అది తప్పు అని తెలుస్తుంది, కానీ అక్కడ మనం చేయగలిగే మార్పు జరగట్లేదు. ఒక పాయింట్లో అరవగలం, ఒక పాయింట్ చెప్పగలం. దాని తర్వాత ఒక్కొక్కరు అయితే పగలగొడేస్తారు. మనం అది చేయక్కర్లా. అక్కడ మనల్ని మనం ఎలా కంట్రోల్ చేసుకోవాలో తెలుస్తుంది. అదే పైగా మీరు అప్పటికి విపాసనకి వెళ్ళొచ్చి ఉన్నారు కాబట్టి. అంటే విపాసన అనేది ఒక 10 రోజుల ప్రోగ్రామ్ అండి. అదేమో లైఫ్ టైం ప్రాక్టీస్ ఏం కాదు. అది ఇట్స్ అన్ ఎక్స్పీరియన్స్ అది మనం లైఫ్ టైం ప్రాక్టీస్ చేయగలిగితే కంటిన్యూ వేరే విషయం. నేను అదే అన్నాను. నేను బిగ్ బాస్లో ఉన్నంతకాలం నేను మార్నింగ్ యోగా చేసుకునేవాడిని. సో మై ఓన్లీ ఫండా ఇస్ వెరీ సింపుల్. నేను బయట చూసిన ప్రపంచంలో నాకు లక్కీగా నాకు తెలిసి చిన్నప్పటి నుంచి ఉండడం వల్ల ఐ హావ్ సీన్ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ పీపుల్. అక్కడ ఉండే వాళ్ళలో చాలామందికి ఈ ప్రపంచాన్ని చూడలేదు. సో వీడు చెప్పేది ఈడ పెద్ద సూక్తులు చెప్తున్నాడు, లేకపోతే పెద్ద ఏదో మాట ఏదో ప్రవచనాలు చెప్తున్నాడు, ఇవన్నీ అనిపిస్తాయి తప్ప సెన్సిబిలిటీ ఏంటి, అందులో విజ్డమ్ ఏంటి, అందులో ఒక క్లారిటీ ఏమిటి అన్నది అర్థం కావడానికి ఒక వయసు కావాలి, ఒక అనుభవం కావాలి, ఒక మెచ్యూరిటీ కావాలి. అందరికీ అది ఉండకపోవచ్చు. అలా ఉండకపోవడం వల్ల ఏమవుతుందంటే డిఫరెన్స్లు వస్తాయి. సో అలా డిఫరెన్స్ వచ్చినప్పుడు కూడా మనం అలా బిహేవ్ చేస్తాం. ఒకటి నాట్ జస్ట్ దిస్, అంటే ఇక్కడ మెయిన్గా ఏంటంటేనండి, రకరకాల మనస్తత్వాల వాళ్ళు, రకరకాల ఏజ్ గ్రూప్ వాళ్ళు ఉన్నప్పుడు ఒకళ్ళకి పొంతన కుదరదు. మనకు తెలిసిన ఖచ్చితంగా కలవదు. అందరితో ఎందుకు కలుస్తుంది? కలవదు. కలిస్తే అన్నీ బాగానే ఉంటే పెద్ద కిక్కే ఉంది లైఫ్లో. సో బాగాలేనప్పుడు మనం ఎలా ఉండగలుగుతున్నాం, మనతో పాటు సెట్ అవ్వని వాడితో ఎలా ఉండగలుగుతున్నాం? దిస్ ఇస్ వాట్ లైఫ్ ఆల్సో. ఏమంటే జీవితంలో మనకి చేసుకోవట్లా, ఇప్పుడు మనకు ఒకరితో అవసరం ఉంటుందండి, వాడు మన నచ్చకపోయినా పని అవ్వాలి వాడితో, చాలా కాంప్రమైజ్డ్గా ఉంటాం. ఇక్కడ తేడా ఏంటంటే ఒక పాయింట్ తర్వాత మీరు నచ్చకపోతే అదే వెళ్ళిపోతారు. అక్కడ అది కాదు. తెల్లారితే మళ్ళీ ఆవిడ మొహమో లేకపోతే ఆయన మొహమో చూడాల్సిందే. సో ఇట్ విల్ టీచ్ us సో మెనీ థింగ్స్. బ్యాలెన్స్ ఆఫ్ మైండ్ నేర్పిస్తుంది, పేషెన్స్ నేర్పిస్తుంది, కాన్ఫిడెన్స్ నేర్పిస్తుంది, కొత్త స్కిల్స్ నేర్చుకోండి. నేను నిజంగా చెప్తున్నా, అంటే నేను బిగ్ బాస్లో ఏమేమి సాధించానో మీరు అంటున్నారు. బిగ్ బాస్ పెట్టిన యాక్టివిటీస్ ఏవైతే ఉన్నాయో ప్రతి యాక్టివిటీ నేను పార్టిసిపేట్ చేశాను. చేసిన పెద్దాంట్లో గెలవకపోవడం మన చేతులు లేదు, కానీ ఎవ్రీథింగ్ ఐ వాస్ పార్టిసిపేట్. ముగ్గులు వేయడం దగ్గర నుంచి, గోళ్ళ రంగులు వేయడం దగ్గర నుంచి, మనుషుల్ని ఎత్తిపడడం దగ్గర నుంచి, ఫిజికల్ యాక్టివిటీస్ దగ్గర నుంచి, మెంటల్ యాక్టివిటీస్ దగ్గర నుంచి, ఎన్ని పాల కప్పులు వేస్తే ఇప్పుడు వచ్చిన పాల ప్యాకెట్లో ఎంతమందికి ఎన్ని కప్పులు ఎన్నిసార్లు ఇస్తే ఎంత సరిపోతుంది నేను చెప్పేవాడిని. లగ్జరీ బడ్జెట్ వచ్చిన తర్వాత ఉన్న 40 సెకండ్లో మనం వేస్తే 230 + 125 + 37 + 46 + 73 వేస్తే ఎంత వస్తుందో మరి బిగ్ బాస్ టైం అయిపోయే లోపు లెక్క తప్పితే వెనక్కి వెళ్ళిపోతున్నారు కాబట్టి గుక్క తిప్పుకోకుండా లెక్కలు వేసుకుని కరెక్ట్గా చెప్పి నేను చెప్పేవాడిని. టైం చూసి ఇప్పుడు ఈ టైంకి ఎంత అయి ఉండొచ్చు అంటే భోజనాలు చేసే టైం అయి ఉండొచ్చు. లాస్ట్ టైం నాగార్జున గారు మాటలు అనుకోకుండా 11:30 బ్రేక్ ఇద్దామా అన్నప్పుడు వెంటనే బయటకు చూసి ఓహో షాడో ఎక్కడ ఉందంటే 11:30 ఏంటంటే ఖచ్చితంగా లంచ్ టైం అయ్యేటప్పుడు ఇంకొంచెం ముందు జరుగుతుంది కాబట్టి అప్రాక్సిమేట్లీ ఆ టైం కన్నా లంచ్ టైం అని మనం అనుకోవచ్చు నేను చెప్తుండేవాడిని. ఇలా ఇంట్లో ఎవరెవరికో ఏదో ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఈగో ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఇష్యూస్ ఉన్నాయంటే నేను దగ్గర కూర్చొని మాట ఓదరుస్తుండేవాడిని. ఇలాగ పలు రకాల యాక్టివిటీ, నేనంటే ఉదాహరణ కొన్ని చెప్తున్నా ఊరికే చెప్తాను. ఇలాగా డేటు ఇవాళ ఏం డేట్ అయి ఉంటుంది అంటే మనం బేసిక్లీ ఇన్ని ఎలిమినేషన్స్ అయ్యాయి, ఇన్ని ఉండదు, టైం ఉండదు, డేట్లు ఏం తెలియదు. సో వచ్చి ఇన్నాళ్ళైంది ఓకే, నేను ఎలిమినేషన్స్ అయ్యాయి, పలానా వాళ్ళు ఎలిమినేట్ అయిపోయారు. తర్వాత మనం ఆ టాస్క్ మొదలుపెట్టి 3వ రోజు అవుతుంది కాబట్టి ఇవాళ 6 వెళ్ళారు, 3వ 42 + 3 45 రోజు ఇవాళ.
అని లెక్కలేసుకో. 45 రోజు 45 రోజు ఇవాళ అంటే మన డేట్ ఆ డేట్ కాబట్టి ఇవాళ 45 రోజు. ఇవాళ దీపావళి అయి ఉంటుంది. ఫస్ట్ 1 వీక్ 10 డేస్ బాగానే ఉంటుందండి. మీకు ఏమైపోతుంది 15 రోజులు దాటిన తర్వాత తెలియదు ఇక. బట్ ఐ వాజ్ వెరీ కాన్షియస్, ఐ వాజ్ ఎక్స్ట్రీమ్. అంటే దాని ఏమంటారు, పంచేంద్రియాలని చాలా యాక్టివ్గా పెట్టుకుని చాలా ఫోకస్డ్గా, చాలా అలర్ట్గా, అటెంటివ్గా ఉండేవాడిని. అండ్ ఇంకొకటి కొన్ని గమ్మతులు ఉంటాయి, కొన్ని అనౌన్స్మెంట్స్ భలే వస్తాయి బిగ్ బాస్ దగ్గర నుంచి. నేను అవి చాలా తీక్షణంగా చదివేవాడిని. ఏంటంటే ఒకసారి కంటెస్టెంట్స్ ఎవరో బయట పడుకోవాల్సిన ఇది పడింది అనమాట. పడినప్పుడు వాన పడుతుంది, అందరూ బెడ్రూమ్లోకి వచ్చేసారు. తలుపునే వేస్తాం, కానీ అప్పుడు పనిష్మెంట్లో ఉన్న వాళ్ళు బయట పడుకోవాలి అనుకున్నప్పుడు నాకు డౌట్ వచ్చింది. ఏంటి, వర్షం పడుతుంది కదా, మరి వీళ్ళు లోపల ఉండొచ్చా బయటకు వెళ్ళిపోవాలా, అందరూ డౌట్, ఏం చేయాలో తెలియదు. సరే ఏం చేద్దామని బిగ్ బాస్ని అడుగుదాం. పాపం 3 ఉన్నారు, వాన పడుతుంది, దోమలు పైగా బాగా. అప్పుడు ఆ టైంకి దోమలు ఉన్నాయి, ఓపెన్ ప్లేస్ కదా, ఎలాగా అనుకుంటే ఇన్స్ట్రక్షన్ వచ్చింది, పనిష్మెంట్ ఇచ్చిన వాళ్ళు 3 బెడ్రూమ్లో పడుకోవడానికి వీల్లేదు అనేటప్పటికి ఇంకా బిగ్ బాస్ చెప్పిన తర్వాత ఏమవుతుంది, అందరూ పట్టుకుని పరుపులు ప్రొవైడ్ చేశారు. పాపం పరుపులు పట్టు బయలుదేరుతున్నారు. నేను మళ్ళీ కాగితం చూశాను. అరే ఆగండి ఏంటి బిగ్ బాస్ చెప్పింది ఏంటి, అదే పనిష్మెంట్లో ఉన్న వాళ్ళు బెడ్రూమ్లో పడుకోవడానికి వీల్లేదు. ఆయన బెడ్రూమ్లో పడుకోవద్దన్నాడు కానీ హాల్లో పడుకోవద్దని లేదుగా. పడుకోవచ్చు, బెడ్రూమ్లో పడుకోవద్దన్నాడు అంతే. ఇవి చిన్నవండి. అంటే నేను నా తెలివితేటలు చెప్పడం గురించి చెప్పట్లా, కామన్ సెన్స్ థింగ్స్ విచ్ విల్ టెస్ట్ యువర్ బ్రెయిన్. అంటే మనకు నార్మల్గా అయితే టక్కన గుర్తురాదు, ఆ క్షణం నాకైతే గుర్తొచ్చింది కాబట్టి చెప్తున్నా. సో ఇట్లాంటివన్నీ బిగ్ బాస్ అయ్యి తూచి అక్షరం ఒలిచి నోట్లో పెట్టేటప్పుడు మనం కొన్ని అర్థం చేసుకోవాలి. ఇలా మన మెదడుకి మనం పదును పెట్టగలిగే, ఆలోచించగలిగితే బాగున్నవి చాలా కనిపిస్తాయండి. సో ఇఫ్ యూ ఆస్క్ మీ, డెఫినెట్లీ ఇట్స్ గుడ్ ఎక్స్పీరియన్స్. అట్లాగే స్నేహితుల్ని, శత్రువుల్ని కూడా తయారు చేస్తాయా? అదే మళ్ళీ కొత్త స్నేహితులు డెఫినెట్లీ వస్తారు, ఎందుకు రారండి? ఏమంటే 20 మంది మనుషులు 50 రోజుల పాటు ఒకటే ప్లేస్లో పడుంటే స్నేహితులు ఎందుకు అవ్వరు, శత్రులు ఎందుకు అవ్వరు? మీ ఎవరు అట్లా మంచి క్లోజ్? నేను ఈ సందర్భం విషయం చెప్తా. ఈ సీజన్ జరిగిన కొత్తల్లో 1 month, 2 months, 3 months, 4 months ఎక్కువ కలుస్తుంటారు, ఎక్కువ మాట్లాడుకుంటూ ఉంటారు. టైం గడుస్తున్న కొద్దీ ఇవి తగ్గిపోతుంటాయి. ఇంకోటి కూడా జరుగుతుంది, ఈ హౌస్లో ఉన్న వాళ్ళలోనే ఎవరైతే ఎక్కువ కొట్టుకున్నారో బయటకు వచ్చిన తర్వాత కొంతకాలం మళ్ళీ కలిసిపోతుంటారు. దిస్ ఇస్ జస్ట్ యాజ్ సింపుల్ యాజ్ లైఫ్, యాజ్ గుడ్ యాజ్ లైఫ్. లైఫ్లో కూడా జరిగేది అదే కదండి. మనం ఎప్పుడో ఎవరితోనో 10 ఏళ్ళతో గొడవపడి ఉంటాం. ఆ టైంలో వాడు మనం చాలా క్లోజ్ ఫ్రెండ్గా ఉంటాడు. సడన్గా ఈ ఫ్రెండ్తో మనం మాట్లాడడం మానేస్తాం. పాయింట్ ఆఫ్ టైంకి తెలీదు ఎవరితో బాగా గొడవపడ్డాం, ఆ మనిషి మనకు తెలియకుండా లైఫ్లోకి ఎంటర్ అయ్యి వాళ్ళతో గొప్ప ఫ్రెండ్షిప్ అవ్వచ్చు. బిగ్ బాస్ ఇస్ జస్ట్ మినీ కాంపాక్ట్ లైఫ్ ఫర్ 100 days. అంతే. సో ఇప్పుడు చూస్తున్నారు కదా, మీకేమనిపించింది? ఇప్పుడైతే ఏదో ఉల్టా అని చెప్పేసి ఒక కొత్త కాన్సెప్ట్ అన్నారు. కొంతమంది నెల తర్వాత, 2 నెలల తర్వాత కూడా అందులో హౌస్లోకి వెళ్ళారు వైల్డ్ కార్డు తోటి. ఒకళ్ళైతే రతిక అయితే 2 సార్లు వెళ్ళింది ఆ అమ్మాయి. సో లేటెస్ట్గా 2వ సారి కూడా ఆమె బయటకు వచ్చి ఎవిక్ట్ అయిపోయింది. సో ఈరోజు ఒక 8 మంది అంతమంది మిగిలారు. ఓకే. శివాజీ నుంచి అమర్దీప్, శోభా శెట్టి, ప్రియాంక, బట్ అర్జున్, ఇట్లా బాగా ఫాలో అవుతారు, కరెక్ట్గా చెప్తాను. ప్రిన్స్ యావర్, వీళ్ళందరూ ఇప్పుడు ఉన్నారు. ఓకే, వీళ్ళందరూ ఉన్నారు. అసలు ఎప్పుడన్నా చూసారా అసలు ఇప్పుడు ఉన్న వాళ్ళు? నేను ఇంతకుముందు అలాగే ఇప్పుడు అంతేనా? అంటే ఇప్పుడు నేను ఏదైతే పేర్లు చెప్పారో వీళ్ళందరూ ఇప్పుడు ఉన్నారు. ఇప్పుడు వీళ్ళ కొన్ని పేర్లు నాకు బాగా తెలుసు. అర్జున్ నాకు బాగా తెలుసు నాకు, ఎందుకంటే మా జిమ్మేటే. శివాజీ గారు మా నటకులమే కదా, ఆయన బాగా తెలుసు. అంటే ఆయన వెళ్ళినప్పుడు తెలుసు, ఆయన వెళ్ళడం తెలుసు నాకు. శోభా శెట్టి అంటే ఆమె కార్తీక దీపం తెలియదు, అందులో లేడీ విలన్ లాంటి అమ్మాయి. కార్తీక దీపం సీరియల్ తెలుసు నాకు, దాంట్లో ఆవిడ యాక్ట్ చేశారా? అందులో విలన్ అమ్మాయి కదా, తెలియదు నాకు, నేను చూడలేదు. అవును, ఆ అమ్మాయి పేరు ప్రియాంక తెలుసు నాకు. ప్రియాంక మౌన్ రాగం అమ్మాయి తెలుసు నాకు. నేను అమ్మాయిని బిగ్ బాస్ ప్రియాంక ఇద్దరు హీరోయిన్ తెలుసు, వాళ్ళిద్దరు పేరుగా చేశారు కదా, అది తెలియదు నాకు. నేను సీరియల్స్ కొంచెం తక్కువ చూస్తానండి. సో వీళ్ళు తర్వాత ప్రిన్స్ ఎవరన్నా అతను అబ్బాయి తెలియదు నాకు తెలియదు ఇక్కడికి వచ్చిన తర్వాత. సో అదే అంటున్నానండి, నేను ఇంతకు ముందు అంతే, ఇప్పుడు అంతే. ఇప్పుడు తెలిసిన వాళ్ళు ఎవరు ఉన్నారు అంటే, ఇప్పుడు లాస్ట్ సీజన్ చేసి వచ్చాను కాబట్టి అట్లీస్ట్ కొంచెం ఇంతకుముందుతో పోలిస్తే మధ్యలో ఎక్కువసార్లు చూశాను ఏం జరుగుతుంది, ఎవరు వచ్చారు, ఏంటి తప్ప నాకు అంత ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ఇంకా దాని మీద నేను లేదు. అదే అంటే ఇప్పుడు నేను ఏదైతే పేర్లు చెప్పానో మీరు ఎవరు అంటే, శివాజీ అయితే ఇంతకాలం ఉన్నాడు, మామూలుగా అందరికంటే తనే సీనియర్. అవును, అందరిలోకి తనే సీనియర్. అంతకుముందు అంటే స్టార్టింగ్ లో షకీలా, కిరణ్ రాథోడ్ కూడా అవును వచ్చారు తెలుసు నాకు. వెరీ ఫస్ట్ వీక్ కిరణ్ రాథోడ్ నాకంటే ఆర్డర్ అంత ఇమీడియట్ గా షకీలా, నేనే చెప్తున్నాను కదా. ఓకే, షకీలా వెళ్ళిపోయారు. షకీలా వెళ్ళిపోవడం అనేది అందరికీ
రెండో వారం సెకండ్ కంటెస్టెంట్ తను. సో ఆమె ఎందుకు వెళ్ళిపోయింది అంత త్వరగా అనేది ఇట్లాంటి. నేను ఒకటి సందీప్ మాస్టర్ వెళ్ళడం మాత్రం చూశాను. ఆటా సందీప్ ఆయన వెళ్ళడం ఆ ఎపిసోడ్ ఒకటి చూశాను. ఓకే, ఆ ఎపిసోడ్ ఒకటి చూశాను. అతను కూడా యాక్చువల్గా ఫైనల్ 5లో ఉంటాడని చెప్పేసి అనుకున్న వాళ్ళు చాలా మంది అనుకున్నారు. సో ఇంకొక విషయం చెప్తానండి ఇక్కడ. ఇప్పుడు నేను మామూలుగానే చూడను, మామూలుగా నాకు పెద్ద మీకు చెప్పా కదా బిగ్ బాస్ ముందు ఇప్పుడు చూడలేదు కాబట్టి ఆ పరంగా ఎక్కువ చూడకపోవచ్చు కూడా, భవిష్యత్తులో చూస్తారో తెలియదు కానీ యాజ్ ఆఫ్ నో అయితే. బట్ లాస్ట్ సీజన్ వెళ్ళాను కాబట్టి ఈసారి కొంచెం చూశాను. ఇక్కడ ఇంకో విషయం ఏమిటి చెప్తాను నేను. ఇప్పుడు మీకు ఒక మ్యాజిక్ ఉందండి, మీరు ఆ మ్యాజిక్ చూసి చాలా ఎంజాయ్ చేశారు. ఆ మ్యాజిక్ మీరు ఇంకోసారి చూసారు, ఇంకోసారి ఎంజాయ్ చేశారు, 4 సార్లు చూసారు, ఎంజాయ్ చేశారు. మీకు ఆ మ్యాజిక్ ఎలా చేశారో టెక్నిక్ తెలిసిపోయింది. ఇప్పుడు మీరు మ్యాజిక్ ఎలా చేస్తే ఎంజాయ్ చేస్తారా? ఓకే, తెలిసిన తర్వాత అంతే కదా. నేను కూడా అంతే కదా, హౌస్లోకి వెళ్ళి వచ్చిన వాడండి. ఇప్పుడు శివాజీ చూసుకుంటే తను ఫిజికల్ యాక్టివిటీస్లో ఎక్కువగా పార్టిసిపేట్ చేయడు. ఆయన కేవలం ఏంటంటే ఒక ప్రేక్షకుడిలాగా చూస్తున్నట్టు కనిపిస్తుంటాడు, మిగతా వాళ్ళు ఆడుతుంటే అతను చూస్తున్నాడు అన్నట్టు అనిపిస్తుంది. ఓకే, బట్ అట్లా కూడా గేమ్ ఆడొచ్చా అని చెప్పేసి మనకు కూడా తెలియదు. అంటే నేను కూడా రెగ్యులర్గా చూసే బిగ్ బాస్ అండి, ఎనీథింగ్ ఏదైనా పాసిబుల్. అంటే అగే చెప్తున్నాను కదండి, వాట్ ఏది మనకి ఎందుకు ఇంట్రెస్టింగ్గా అనిపిస్తుంది అనేది దేర్ ఆర్ సో మెనీ ఫ్యాక్టర్స్. అది ఎడిట్ చేసే వాళ్ళకి అయి ఉండొచ్చు, డైరెక్ట్ చేసే వాళ్ళకి అయి ఉండొచ్చు, కాన్సెప్ట్ ఉండే వాళ్ళకి అయి ఉండొచ్చు, లేదా ఇప్పుడు ఒక షో అండి అది ఎండ్ ఆఫ్ ది డే. లాస్ట్ వీక్ ఏవో తప్పులు జరిగాయి. లాస్ట్ సీజన్ యాక్చువల్లీ కమర్షియల్గా పెద్ద హిట్ కాదండి. బిగ్ బాస్ 6 ఇస్ నాట్ అ గ్రేట్ హిట్ అంటే యాజ్ పర్ ది నెంబర్స్ వాట్ ఐ నో. సో టీఆర్పీ పరంగా నెంబర్స్ అన్న ఉద్దేశం ఉంది, టీఆర్పీ. మరి ఒకసారి ఒక సీజన్ డల్ అయినప్పుడు కరెక్షన్స్ చేసుకోరా నెక్స్ట్ టైం. అక్కడ ఏమేమి మిస్ అయినాయి, ఎలా మిస్ అయినాయి, ఎందుకు మిస్ అయినాయి, టాస్క్ లెవెల్ మిస్ అయ్యా, మనుషులు ఇలా ఉండడం వల్ల ఇలా వాళ్ళు ఇలా అర్థం అవ్వడం వల్ల మిస్ అయిందా, వీళ్ళు ఇలా ఈ పాయింట్స్ చూపిస్తే ఎలా ఉంటుంది, వీళ్ళలో ఈ పాయింట్స్ చూపించకపోతే ఎలా ఉంటుంది. దేర్ ఆర్ డెసిషన్స్ టు బీ టేకెన్ దేర్. సో దాన్ని బట్టి వాళ్ళు డెసిషన్స్ తీసుకుంటారు. అంతెందుకండి, గేమ్స్ డిజైన్ చేయడం దగ్గర నుంచి, బిగ్ బాస్ మాట్లాడడం దగ్గర నుంచి అన్నీ మారుతాయి, ఇన్స్ట్రక్షన్స్ దగ్గర నుంచి. ఎనీబడీ ఈజ్ టు బికమ్ బెటర్ కదా, ఎవరిదైనా అదేగా చేయాల్సింది. సో అందులో భాగంగా కొన్ని మార్పులు జరుగుండొచ్చు. సో కాబట్టి అగైన్ ఎండ్ ఆఫ్ ది డే అదే చెప్తాను, వి నో ది ఎసెన్స్. మీకు పిండి తెలుసు, దాంతో మీరు రొట్టె చేస్తారా, ఇంకోటి చేస్తారా, చపాతీ చేస్తారా, ఇంకోటి చేస్తారా, మీ ఇష్టం.